నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం ఎమ్మిగనూరులో సభ మూడో రోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారం నేడు శ్రీశైలం నందికొట్కూరు కర్నూలులో సభలు ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం పాల్గొననున్న దీపాదాస్ మున్షి మంత్రి పొంగులేటి ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు రేపు కాంగ్రెస్ లోకి కేకే మేయర్ విజయలక్ష్మి ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్ట్ ఇవాళ కోర్టు ముందు హాజరుపరచనున్న పోలీసులు 4 రోజులు ఈడీ కస్టడీలోనే కేజ్రీవాల్ ఇవాల్టి నుంచి మరింత లోతుగా విచారించనున్న ఈడీ తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతోందా? ఒకప్పుడు అన్న యనమల రామకృష్ణుడు మాట జవదాటని యనమల కృష్ణుడు అన్నకు దూరంగా ఉంటున్నారా? కృష్ణుడు వర్గాన్ని దివ్య దూరంగా పెట్టడమే వారు మధ్య విభేదాలకు కారణమయ్యాయా? అసలు తుని టీడీపీలో ఏం జరుగుతోంది? కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా నడిచింది. తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గ బాధ్యతలు సోదరుడు యనమల కృష్ణుడు చూసుకునేవారు. అయితే 2009 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు ఓటమి పాలైనప్పటి నుంచి యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. ఇక రానున్న ఎన్నికల్లో కూడా యనమల కృష్ణుడికి టికెట్ దక్కలేదు. పైగా టికెట్ విషయంలో విభేదాలు రావడంతో వాళ్ళిద్దరూ కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే కృష్ణుడు తనకు ఈసారి కూడా అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. దీంతో అధిష్టానం కుదరదని చెప్పడంతో యనమల కృష్ణుడు మిన్నుకుండిపోయారు. అయితే యనమల కృష్ణుడిని చంద్రబాబు పిలిపించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. తర్వాత కృష్ణుడు కుమార్తె దివ్య గ్రామాలు తిరుగుతూ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారాలు నిర్వహించారు. యనమల దివ్య విజయం కోసం అన్నదమ్ముల ఇద్దరు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే యనమల కృష్ణుడు వర్గాన్ని దివ్య దూరం పెడుతూ వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణుడికి అనుచరుడిగా ఉన్న శేషగిరిని దివ్య దూరంగా పెట్టడంతో యనమల కృష్ణుడు మళ్లీ అసంతృప్తి వెలుబుచ్చినట్లు సమాచారం. అంతేకాదు తన వర్గాన్ని యనమల రామకృష్ణుడు కూడా పక్కన పెట్టారని యనమల కృష్ణుడు వైసీపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారడం లేదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించారు యనమల కృష్ణుడు. ఇక ఈ మధ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు యనమల దివ్య. మొత్తానికి యనమల సోదరుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరి ఎన్నికల నాటికి ఈ విభేదాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి. సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి 3 పార్టీలు ఒక్కటయ్యాయని సీఎం జగన్ అన్నారు. పేదవాడి బతుకును చీకటి నుంచి వెలుగుకు తీసుకుపోతుంటే మాయలమారి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ఆయా పార్టీల కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా అని అడిగారు. నంద్యాలలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ మరోసారి ఫ్యాన్ 2 ఓట్లు వేసి 175కు 175 అసెంబ్లీ స్థానాలు 25కు 25 లోక్సభ స్థానాలు గెలిపించాలని కోరారు. 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు వైసీపీకి ఓ జైత్రయాత్ర అయితే మోసాల బాబుకు ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని జగన్ చెప్పారు. మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కట్టకులు
ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని 3 పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి. మరోసారి ఫ్యాన్ కు 2 ఓట్లు వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించేందుకు, డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. ఈసారి జరగబోయే ఈ ఎన్నికలు 5 ఏళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలనా, లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్లాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులను సైతం అమ్ములను తీసుకుని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈ రోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా? మా చంద్రబాబుకు 1 కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, 4 ఆస్కర్ అవార్డులు ఇవ్వాలని, 16 మెగాసెసే అవార్డులు ఇవ్వాలని, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్ గా వచ్చి చంద్రబాబుకు శాల్వా కప్పాలని, ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేస్తుండేవాళ్ళు. అవునా కాదా? మనం చేసిన దానిలో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా జరిగి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు. కానీ మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా? ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం. ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం, వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం, వారి కుటుంబాల అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు, జగన్ కు కావలసిన రివార్డులు. దీనికోసమే జగన్ ఆరాటపడతాడు, దీనికోసమే జగన్ ప్రయాసపడతాడు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాగళం యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. 90% హామీలు నెరవేర్చానని చెబుతున్న జగన్ తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. సీమను తాము హార్టికల్చర్ హబ్గా చేస్తే రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా జగన్ మార్చారని మండిపడ్డారు.
ప్రభుత్వం దిగాలి, జగన్ ఇంటికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు చేసి సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడుగడుగునా విధ్వంసం, వ్యవస్థలన్నీ పతనం. మాట్లాడితే కేసులు, ఒక సైకో ప్రవర్తన. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. ఫ్యాన్ కు ఓటేశారా 2019లో? వేసిన దానికి మీరంతా ఫ్యాన్ కూరేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా. ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. కూటమి రాష్ట్రంలో కేంద్రంలోనూ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఏపీలో రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ డ్రగ్స్ కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒకటే. అది ఏదైతే మనం రాష్ట్రంలో నిరంకుశ పాలనని చూస్తున్నాము, విద్వేషపూరితమైనటువంటి పాలన చూస్తున్నాము, విధ్వంసకరమైనటువంటి పాలన చూస్తున్నాము, అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము, అప్పుల ఊబిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నాము, యువతకి ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో ఏపీలో పొలిటికల్ హిట్ అంతకంతకు పెరుగుతోంది. అధికార ప్రతిపక్షాల ప్రచార హోరు రణరంగాన్ని తలపిస్తోంది. ఇక తొలిసారి సీఎం జగన్ వివేకానందరెడ్డి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఎలక్షన్ హిట్ ని మరింత పెంచింది. కడప జిల్లా వేదికగా జరిగిన జగన్ బస్సు యాత్ర మొదటి రోజే వివేక మర్డర్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీలో మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు గతంలో రాజకీయ దుమారం రేపగా మరోసారి ఎన్నికల వేళ అస్త్రంగా మార్చుకునే వ్యూహంలో ఉన్నాయి పొలిటికల్ పార్టీలు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వివాదం తెరపైకి వచ్చింది. వివేక హత్య విషయంలో వస్తున్న విమర్శలపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసు అంటూనే సోదరి షర్మిల, వివేక కుమార్తె సునీతపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. మొదట్లో ఆయనది గుండెపోటు మరణమని చెప్పినా చివరకు వివేకానందరెడ్డి హత్య చేయబడ్డారని బయటపడింది. దీంతో ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. వివేక హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఉన్నారంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే విమర్శించారు జగన్. ఆ ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం కావడంతో వివేక హత్య హంతకులు ఎవరనేది బయటపడుతుందని అంతా భావించారు. అయితే ఏపీ ప్రభుత్వం వివేక హంతకులు ఎవరో తేల్చే విషయాన్ని పక్కన పెట్టేసింది. దీంతో ఆయన కుమార్తె సునీత కేసును సీబీఐకి అప్పగించేలా న్యాయ పోరాటం చేశారు. ఆమె డిమాండ్ ప్రకారమే వివేక కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. దర్యాప్తులో స్పీడ్ పెంచిన సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని అనుమానించింది. మా చిన్నాన్నగారిని, మా బాబాయిని, వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు.
ఇకపోతే వివేక హత్య కేసు వ్యవహారంలో సీఎం జగన్ సోదరి షర్మిలతో పాటు వివేక కుమార్తె సునీత సైతం ఏపీ సర్కార్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. హత్య చేసిన నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దంటూ బహిరంగంగా సునీతారెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు వైసీపీ పునాదులు వివేక రక్తంతో తడిచిపోయాయంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల కూడా వివేక హత్య కేసులో ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. సునీత చేస్తున్న పోరాటానికి తాను మద్దతు ఇస్తానంటూ ఆమె స్వయంగా ప్రకటించారు. దీంతో వివేక హత్య కేసు అన్న వర్సెస్ చెల్లెళ్లు అన్నట్టుగా పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ఇక ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. వివేక హత్య వెనుక జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారంటూ విమర్శన అస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసును షర్మిలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రధాన అజెండాగా తమ అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు సొంత చెల్లెళ్లే సోదరుడు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నాయి. ఈ పరిణామాల మధ్య తొలిసారి సీఎం జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరు బహిరంగ సభ వేదికగా తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వివేక హత్య ఎవరు చేశారో ఆయనకు కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు జగన్. వివేకానందరెడ్డిని చంపిన వారు ప్రజల్లో బహిరంగంగా తిరుగుతున్నారని, వారికి ఎవరు మద్దతిస్తున్నారో కూడా తెలుసంటూ పరోక్షంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం తన వాళ్లు ఒక్కరిద్దరు తనపై విమర్శలు చేస్తున్నారంటూ షర్మిల సునీతారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ కడప జిల్లా వేదికగా వివేక హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందన్న టాక్ వినిపిస్తుంది. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో ప్రభుత్వం అనుసరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. మరోవైపు తన చెల్లెలైన షర్మిల సునీతారెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ హత్య వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయనే వాదనను మరోసారి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి జగన్ ఆరోపిస్తున్నట్టు వివేక హత్య కేసులో ప్రతిపక్షాలే ఉన్నాయా, లేదంటే రాజకీయ ప్రయోజనం కోసం సొంత వాళ్ళే మట్టుపెట్టారా? అసలు వివేక హత్య వెనుక ఉన్నదెవరు, అందుకు కారణాలేంటి అన్నది తెలియాలంటే దర్యాప్తు సంస్థల ఎంక్వైరీ వరకు వేచి చూడక తప్పదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు వివేకా కుమార్తె సునీత. ఎన్నికలు వస్తున్నాయని 5 ఏళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా అంటూ ప్రశ్నించారు. చిన్నాన్నని చంపితే కుట్రను ఛేదించలేదని సీఎం జగన్ ని నిలదీశారు. వివేకాను చంపించింది ఎవరో ప్రజలకు తెలుసు అని అన్నారు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డే వివేకాను హత్య చేయించారని తెలిపారు. 5 ఏళ్లు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేశారని సునీత ప్రశ్నించారు. తిరుగుతుంటే అన్నయ్య గారి బాధ్యత ఏంటి? ఇంకో మాట కూడా అన్నాడు, చంపినోడే బయట తిరుగుతూ. సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే రెండు నమ్మాలి కదా. మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? మీరు కాదా? మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన వరి పంటలను ఆయన పరిశీలించారు. కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డి పిల్లర్లను రిపేర్ చేయడం లేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేస్తామని ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ పని వెంటనే చేయండి. దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు. అవసరమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా లేఖ రాయండి. ఇది మా ఎన్నికల హామీ, వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం. మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్. రెండవది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది
మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలని మీరు చెప్పినరో, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నావు. ఆ 15,000 కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలనేది రెండో డిమాండ్. మూడవది ముఖ్యమైనది, కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు, వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది, రైతులకు ఎక్కడెక్కడైతే ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు చెరువులు నింపకపోవడం వల్ల, మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో, ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు. అదన్నా నిలబెట్టు, లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే 10,000 కాదు 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది. ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేటీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు సమాచారాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. రెండో మూడో ఫోన్ ట్యాపింగ్లు జరిగితే జరగవచ్చని కేటీఆర్ అంటున్నారని, దీనికి మూల కారకులు కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై, లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతారు. అదేదో పోలీసుల పని మాత్రమని వారు చెప్తున్నారు. పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని. ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మరి నెరవేర్స్తామని చెప్పి మాట తప్పిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్, కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడం ఏంటి, ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో 3 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలను కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది.